ఎంత మంచి దేవుడు అనంటే, మనలను అన్ని విషయాల్లో స్థిరపరిచే దేవుడు ఆయన. ఈ రోజున చాలామందికి ఆశలు ఉంటాయి. ఏంటి ఆ ఆశలు అనంటే, నేను స్థిరపడాలి, నా కుటుంబం స్థిరపడాలి, నా మార్గాలు స్థిరపడాలి, నా ఆశీర్వాదం స్థిరపడాలి. మన దేవుడు ఎవరు అనంటే స్థిరపరిచే దేవుడు. ఆయన స్థిరపరిచే విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు స్థిరపరచటానికి మనం సరిపడ భక్తి మనం చేయగలగాలి. అప్పుడే దేవుడు మనల్ని స్థిరపరచటానికి ఇష్టపడతా ఉంటాడు. ఒక మాట చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం దయచేసి చదివిపెట్టండమ్మా. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. యేసయ్యకు ఏది ఇష్టము అనంటే స్థిరపరచటం ఇష్టం. యేసయ్య ఏం చేస్తాడు అని ఎవరైనా అడిగితే ఆయన మనలను స్థిరపరుస్తాడు అని చెప్పండి. అన్ని విషయాల్లో స్థిరపరుస్తాడు. ఈ రోజున మనిషి జీవితానికి కావలసింది ఏంటంటే స్థిరత్వమే. ఆశీర్వాదాలలో స్థిరత్వమే కావాలి, ఆర్థికంగా స్థిరత్వమే కావాలి, అమ్మా ఆరోగ్యపరంగా స్థిరత్వమే కావాలి. అయితే ఈ స్థిరత్వము మన శక్తి వలనో, మన బలము వలనో, మన దేహదారుఢ్యము వలన వచ్చేది కాదు. ఇది కేవలం దేవుడు స్థిరపరిస్తే తప్ప స్థిరపడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా అందుకనే భక్తుడు ఇలాగ అంటాడు, యెహోవా స్థిరపరచబడుట వలనే కదా ఈ జీవితం. అబ్రహాము జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇక అది ఆయన యొద్ద నుంచి ఎవరు తీసివేయలేకపోతున్నారు. ఈ రోజున మన కుటుంబాలను దేవుడు ఎలాగూ స్థిరపరుస్తున్నాడు తెలుసా? మన ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించలేనంతగా, మన సంతోషాలను ఎవ్వరు దొంగలించలేనంతగా, అమ్మా మనం తినేది ఎవడు దొంగలించలేనంతగా స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మన వెనక్కి తిరిగి మనం ఆలోచించగలిగితే మన పూర్వపు స్థితి ఎలాగున్నదో మన కళ్ళ ముందుకు వచ్చింది క్యాసెట్ అంతా. ఆ రోజున ఎలాగున్నావు, ఈ రోజున ఎలాగున్నావు, ఆ రోజున మనం ఎంత స్థిరంగా ఉన్నాం, ఈ రోజున ఎంత స్థిరంగా ఉన్నాం అమ్మా అని చూసుకుంటే చెప్పక ద్రాక్షక అప్పటికిప్పటికి తేడా. హల్లెలూయా. ఆయన ఎంత స్థిరపరిచాడు. ఎందుకు అనంటే, ఎప్పుడు దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడతాడు అనంటే మనం స్థిరపడినాక. చాలామంది అటు ఇటుగా ఉంటారు. చాలామంది 2 పడవల మీద కాలేస్తారు. వాళ్ళకి ఎంత కాలం ఉన్నా, నేను ప్రవచన వాక్కు మీతో మాట్లాడినా, నేను మీ మీద చేతులుంచి ప్రార్థన చేసిన, మీ ఇల్లు దర్శించిన, మీ ఇంట్లో 7 వారాలు కోటాలు పెట్టిన, 15 వారాలు కోటాలు పెట్టిన, మీరు స్థిరపరచబడకపోతే మీ ఆశీర్వాదం స్థిరపరచబడదు. నా మాట మీకు అర్థమైందా? మీరు స్థిరపడకుండా మీ ఆశీర్వాదం స్థిరంగా ఉండదు. మీరు కదిలితే మీ ఆశీర్వాదం కదులుతుంది. అందుకనే దేవుడు మన కుటుంబాలను ఎలాగూ స్థిరపరుస్తున్నాడు అనంటే, ఏ సైతానుడు కదిలించలేనంతగా దేవుడు స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ మనుష్యుడు కదిలించలేనంతగా దేవుడు స్థిరపరుస్తున్నాడు. మీరు గమనించుకున్నది, ఎవరైనా కానీ అయ్యో నా సంతోషాన్ని ఏ మనుష్యుడు కదిలించలేకపోతున్నాడు.
నా సమృద్ధిని ఏ మనుష్యుడు కదిలించలేకపోతున్నాడు, నా ఆనందాన్ని ఏ మనుష్యుడు కదిలించలేకపోతున్నాడు. ఏంది ఇంత స్థిరపరచబడ్డావు? కారణం ఏంటో తెలుసా? నువ్వు స్థిరపడ్డావు గనక నీ సంతోషం స్థిరపడింది, నీ సమృద్ధి స్థిరపడింది, నీ ఆనందాలు స్థిరపరచబడ్డాయి, నీ ఆలోచనలు స్థిరపరచబడ్డాయి, నీ మార్గాలు స్థిరపరచబడ్డాయి. దేవుల్లో స్థిరపరచబడిన వారికి ఇన్ని స్థిరమైన జీవితాలను, స్థిరమైన ఆశీర్వాదాలను బహుమానంగా ఇస్తాడు. హల్లెలూయా. అమ్మ, కొంతమంది ఆశీర్వాదాలు కదిలిపోతూ ఉంటాయి. ఎందుకు కదిలిపోతుంది? ఒక ఇల్లు బీటలు బారుతుందంటే దాని అర్థం ఏంటి? అమ్మా, ఒక ఇల్లు బీటలు బారుతుందంటే దాని అర్థం దాని పునాది స్థిరంగా లేదని అర్థం, దాని పునాది సరిగ్గా లేదని అర్థం, ఆ పునాది వేసేవాడు పిల్లర్లే లేదని అర్థం. కట్టాడు, చూడటానికి వైభవంగానే కట్టాడు, కానీ ఏం లేవు. ఇదిగో ఇంత ఇంటికి అంతంత పిల్లర్లు వేసుకున్నారు చూడు. ఎందుకు? ఎప్పటికీ కదలకుండా, ఎప్పటికీ క్రాకు రాకుండా. ఎంత తిప్పలు పడితే ఈ గూడైంది, ఈ నేడైంది. ఈ రోజున దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్న మాట, నువ్వు స్థిరపడితే నీకు ఒక నీడవుతుంది, నువ్వు స్థిరపడితే నీకు క్షేమం కలుగుతుంది, నువ్వు స్థిరపడితే నీకు సంతోషం వృద్ధి అవుతుంది, నువ్వు స్థిరపడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. స్థిరపడే వారి పక్షంగా దేవుడు స్థిరుడుగా నిలబడి మేలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అమ్మా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షమున నిలిచి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా. శబరబల కథురా రిమలరవ శబర్యందరవ కథురా కథురా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చ. నీ పరిస్థితిని మార్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నీ ఆశీర్వాదాన్ని స్థిరపరిచే దేవుడు, నీ ఆరోగ్యాలను స్థిరపరిచే దేవుడు, నీకు ఇచ్చిన సమస్తాన్ని స్థిరపరిచే దేవుడు. ఆయన మన పక్షమున ఉన్న దేవాది దేవుడు. రిమరవ శబరవ కథురవ కథురవ ఆవిడ హడగతున్నారు ఎందరవ శబరవ. ఏమైనా చేయగలము, అది మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలము, అది శబరవ కథురవ కథురవ శబరవ ఆవిడ హడగతున్నారు ఎందరవ శబరవ. అది మొత్తం మార్చగలము, నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మనం
స్థిరపడితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కూడా స్థిరంగానే ఉంటుంది. నువ్వు కదిలితే అది కదులుతుంది. దేవుళ్ళో ఎలాగో ఉన్నామో అది పరీక్షించుకునే దినాలు ఇవి. అమ్మా, నువ్వు భక్తి చేస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, దేవుళ్ళలోనే ఉంటున్నావు, కానీ నువ్వు స్థిరంగా ఉన్నావా? నువ్వు బాప్తిస్మమే తీసుకున్నావు కానీ స్థిరపరచబడ్డావా? అమ్మా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, బైబిల్ కొనుక్కున్నా, పాట నేర్చుకున్నా, వాక్యం చదివినా, నువ్వు ఏది చేసినా నువ్వు స్థిరపడ్డావా? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు స్థిరపడ్డావా? అన్నీ చేస్తున్నావు, దశంభాగం ఇస్తున్నావు, కానుక ఇస్తున్నావు, స్వేచ్ఛార్పణ ఇస్తున్నావు, ప్రతిష్ఠితార్పణ ఇస్తున్నావు, ఏమా బైబిల్ చదువుతున్నావు, వాక్యం చదువుతున్నావు, లేకపోతే దేవుని సంధికి పరిగెత్తుకుంటూనే వస్తున్నావు, అన్ని కార్యాలలో పాల్గొంటున్నావు. దైవ సేవకుని మాట మాత్రమే వింటావు నువ్వు, దేవుని వాక్యాన్ని వింటావు నువ్వు, కానీ నువ్వు స్థిరపడ్డావా? ఇన్ని చేసినా స్థిరపరచబడకపోతే, ఇన్ని చేస్తూ ఆచారాలు చేస్తూ, ఇన్ని చేస్తూ దేవుళ్ళ ఇంత నమ్మకంగా ఉండి నువ్వు అవిధేయంగా ఉండి, ఇంత నమ్మకంగా ఉండి నువ్వు తిరుగుబాటు కలిగి ఉండి, ఇంత నమ్మకంగా ఉండి నువ్వు దేవునికి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు ఇంకా స్థిరపడలేదని అర్థం. నాన్న, స్థిరపడేవాడు అట్టుంటాడు. అమ్మా, ఏది సుస్మిత లేగురా, లేగు. ఆ పిల్లలు ఒకసారి ఊపు దమ్ముంటే లేచావుగా. ఎరా సుహాసిని, ఆ గోడ ఊపు. ఎరా స్వీటీ ఊపు. గుమ్మ లేదన్నా వలబడిద్దా? ఎందుకు? అవి స్థిరపరచబడ్డాయి. స్థిరంగా ఉన్నోడు శోధనలకు భయపడ్డు, స్థిరంగా ఉన్నోడు ఓగడు, స్థిరంగా ఉన్నోడు తిరగడు, స్థిరంగా ఉన్నోడు నిలబడిపోతాడంతే. మనం దేవునిలో, దేవుని వాక్యములో, దైవ సేవకుని మాటలో పుటము వేయబడుతూ ఉండాలి, స్థిరపరచబడుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు. అమ్మా, ఏ ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలో ఒక్క 4-5 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మా రత్నక్క, కొంచెం ముందుకు జరిగి కూర్చోమా, ఇంకెవరన్నా వస్తే కూర్చుంటారని. ముందుకురా, ముసలి ఎవరు కూర్చోమాకు. అసలు నువ్వు ముందుకు వచ్చి కూర్చోవాలి. మీరందరూ యవనస్తులు అందరూ అక్క పక్కనే కూర్చోవాలి. అసలు అయితే లెక్క అక్కకి దగ్గరలో వాక్యం చదువుకుంటా, అందుబాటులో. అయ్యో గుంజుతుండగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవన్నానా, 4వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టండి. కావున నేను అపేక్షించు నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా. అబ్బా, స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం చేయరా. నేను ఇష్టపడే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ఆనందం నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా. బా, అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట ఇది. అమ్మ, అందరూ వినండి చాలా జాగ్రత్తగా. అమ్మా, ఆ సంఘం ఎలాంటిదంటే సేవకునికి ప్రియమైన వారంట. స్తోత్రం. ఇంకా అంటాడు, కావున నేను అపేక్షించు, నేను ఇష్టపడు, నేను కోరుకోను నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆనందమయ్యా మీరు. స్తోత్రం చెప్పండి. అమ్మా, సేవకునికి ఆనందం తెప్పించే విషయంలో మనం స్థిరపడాలి. ఎవరి కుటుంబం అయితే సేవకుని సంతోష పెడతారో దేవుడు వారిని సంతోషపరిచే దేవుడు ఉన్నాడు. ఒక సంఘాన్ని గురించి సేవకుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, ప్రియులారా నేను అపేక్షించు నా ప్రియులారా, మీరే నా ఆనందం.
ఇంకొక మాట, ₹1,00,00,000 మాట అంటాడు, మీరే నా కిరీటమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో మీరు నాకెంతో ఇష్టలు, నాకు ప్రియమైన వారు, నాకు ఆనందాన్ని కలగజేసే వాళ్ళు, నాకు కిరీటమై ఉన్నారు. అయితే ఏమంటున్నాడు రా సేవని? కిరీటమై ఉన్నారు. నా ప్రియులారా, మీరు ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నారు, అయితే మీరు స్థిరపడండి అంటున్నాడు. ఏమేమి ఆధిక్యతలు? ఒకటి, నేను అపేక్షించు నా ప్రియులు, అంటే నేను కోరుకునే విశ్వాసులు. నేను నా కలలో కూడా నా విశ్వాసుల గురించే నేను ఆలోచన చేస్తూ ఉంటాను అని అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాగా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందం మీరు, నాకు కిరీటము కూడా మీరే. మీరు ఎంత నాకు సహాయపడే బిడ్డలు, మీరు స్థిరపడండి. వామ్మో, కిరీటం అంటున్నాడు, మీతోనే నా ఆనందం అంటున్నాడు, ఇంకా స్థిరపడేది ఏముంది? స్తోత్రం. చిన్నపిల్లలు వెళ్తూ అయ్యి వినబడుతూనే ఉంటాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా ఏమంటున్నాడు? నాకు ప్రియులు, నాకు సహోదరులు, నా ఆనందం మీరు, నాకు కిరీటం మీరు. ఇంత ఆధిక్యతలు ఉన్నా మీరు స్థిరపడాలమ్మా. స్తోత్రం చెప్పండి అమ్మా. సేవకులను ఆనందింపజేసే వాళ్ళు స్తోత్రం చెప్పండి. సేవకులకు కిరీటము నేను అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అయితే మీరందరూ ఇప్పుడు స్థిరపడాలి. నా మాట మీకు అర్థమైందా? మీరు ఆనందింపజేసే వాళ్ళే, మీరు ప్రియమైన వారే, మీరు ఇష్టమైన వారే, మీరు కిరీటం లాంటి వారే, కానీ మీరు స్థిరపడాలి. స్తోత్రం చెప్పండి. ఏమవ్వాలి? మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు కిరీటమే, నువ్వు ఆనందింపజేసే దానివే, నువ్వు ప్రియమైన దానివే, కానీ నువ్వు స్థిరపడాలి. ఏమవ్వాలి? స్థిరపడాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే, నీ ఆనందాన్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నీ కిరీటాన్ని ఎవడు కొట్టేయకుండా స్థిరపరుస్తాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు. బైబిల్లో రూతు అనే ఒక తల్లి ఉందమ్మా. విన్న తల్లి అమ్మా, ఎవరు? రూతు. అమ్మా, రూతు తనకి ఇంకొక ఆమె కూడా ఉన్నది. ఆమె పేరు ఓర్ప. వీళ్ళిద్దరు తోటికోళ్ళు అంటారమ్మా, తోటికోళ్ళు. అమ్మా, రూతు, ఓర్ప, వీళ్ళిద్దరు తోటికోడలమ్మా. అయితే వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు కొని. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వీళ్ళ భర్తలు కొన్ని దినాలకు చనిపోయారు. పిల్లలు పుట్టక మునిపే, వారు గర్భం దాల్చక మునిపే అమ్మా వాళ్ళ భర్తలు చనిపోయారు. చనిపోతే ఓర్ప తోటికోళ్ళు ఏం చేసిందంటే, అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాలే అత్త, నా బతుకు నేను బతుకుతాలే అత్త, నా రూటు నేను చూసుకుంటాలే అత్త, నాకు ఇంకా వయసు ఉందిలే, నాకు ఇంకా ఆశలు ఉన్నాయిలే, నా బతుకు నేను బతుకుతాలే అని చెప్పేసి అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పేరు రూతు. తోటికోళ్ళు వెళ్ళిపోయిందిగా, ఏం కూడా పోవాలో లేదా లెక్కైతే. ఎందుకు ఒక ఆమె దారి చూపించిందిగా, ఏమో కూడా చెక్అవుట్ అని చెప్పేసి తట్టా పుట్టా చదువుకొని ఏమైనా కట్న కానుకలు వచ్చాయి ఏమైనా ఉంటే అవి కూడా పుచ్చుకొని వెళ్ళిపోవలసింది. అది ఆమెకు ఆలోచన రాలేదేమో అనుకున్నదేమో. ఎవరు? అత్త. ఆలోచన రాలేదేమో, తెక్కలు తట్టుంది.
ఎవరు తెక్కలది? రూతు తెక్కలనట్టుంది, దీనికి అసలు బుర్ర పని చేయదట్టుంది అని చెప్పి అత్తే మాట్లాడుతున్నా, అమ్మాయి నువ్వు కూడా పోరాదే, నువ్వు కూడా పో, ఎందుకు ఇంకా ఏదో సచ్చిందని దాని దాకా అట్టుంటావు, పోయి పెళ్లి చేసుకో అమ్మాయి, నీ తోడుకోడు పోలేదా, పోయిందిగా, దాని బతుక చూసుకోవడానికి పోయిందిగా, నువ్వు పో అని అంటే రూతు ఏముందో తెలుసా? స్థిరపరచబడిన బిడ్డ, స్థిరపరచబడిన రూతు ఏముంటుందో తెలుసా? ఇట్లాంటి వాళ్ళు కిరీటాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లాంటి వారి ద్వారా సంతోషం, ఇలాంటి వారి ద్వారా సుఖం, ఇలాంటి వారి ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది సంఘాల్లో, కుటుంబాలలో ఇలాంటి వారి ద్వారా దీవెన కలుగుతుంది. హల్లెలూయా. అమ్మా రూతు ఏమంటుందో తెలుసా? అత్త నన్ను వెళ్ళమని నువ్వు అనద్దు. చదువురా రూతు పుస్తకం 16 చదుమ్మా. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలో కొనమాక. అత్త నువ్వు ఆడికి పోతావు, నేను ఆడికి వద్దా. నువ్వు ఆడ నివసిస్తావో, నువ్వు ఒకవేళ తాటాకులు ఇంట్లో ఉంటే నేను కూడా ఆడే ఉంటా. నీ జనమే, నీ బంధువులే నా బంధువులు. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తావో నేను అదే దేవుణ్ణి ఆరాధన చేస్తా. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. అక్కడే ఏం నిరీక్షణ, ఏం స్థిరమండదు అసలు ఇది. ఒక మాట మనం అనుకుందాం, అత్త ముందు చచ్చిపోద్దా, కోడలు చచ్చిపోద్దా? ఎందుకు? అన్యదా భావించొద్దు నాన్న, అమ్మా అన్యదా భావించద్దు, అందరూ 100 ఏళ్ళు బతుకుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్యదా భావించొద్దు. నేను అనే మాట మీకు వచ్చి అర్థం చేసుకుంటే చాలు. ఎందుకు? అత్త కాస్త వయసు, కోడల కంటే ఒక 30 సంవత్సరాలు 20 25 ఎక్కువ ఉంటాయి కాబట్టి టికెట్ కొట్టేది ముందు అత్తే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అమ్మా అయితే ఈమె పోయింది కదా, మా అత్త పోయింది కదా, మరి నా బతుకెట్ట అని అనుకోకుండా ఆమె ఏమంటుంది? నువ్వు ఆడ చచ్చిపోతావో నేను ఆడే చచ్చిపోతా, నువ్వు ఆడ పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతా. అతో సావు తప్ప మరేదైనా నిన్ను నన్ను ప్రత్యేకిస్తే, ఏ మనిషి నా దగ్గరికి వచ్చి నిలిచి అమ్మాయి నువ్వు పో, ఇంక పో, ఇంక జాలే, ఉన్నంత కాలం జాలే, మీ అత్త ముసిల్లమ్మాయి పో, నువ్వు పో అని ఎవరైనా ప్రత్యేకిస్తే, వాళ్ళ మాట నేను వింటే దేవుడు ఎంత కీడైనా నా మీదకు తీసుకుని వచ్చునుగా కంటదే. నన్ను ఎవరైనా కదిలించాలని చూస్తే, నా స్థిరత్వాన్ని ఎవరైనా భంగపరచాలని చూస్తే, నా ఆత్మీయ జీవితాన్ని నేను దేవునితో, వాక్యముతో, సేవకులతో ఉన్న కనెక్షన్, ఉన్న సహవాసాన్ని ఎవరైనా తెంచాలని చూస్తే, దేవుడు ఎంతటి కీడైనా నా మీదకు తీసుకొని వచ్చునుగా కాటది. అంటే ఆమె జీవితంలో ఒక స్థిరమైన మాట ఏంటంటే, నేను స్థిరపడ్డాను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలు దేవునిలో స్థిరపరచబడాలి. అమ్మా యవ్వన బిడ్డలు వింటున్నారా? స్తోత్రం. వింటున్నావా? వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును గాక. మనం ఎక్కడ ఉన్నామా? అన్యుల మధ్యలో కూడా మనం స్థిరంగానే ఉండాలి. మనం దేవుని పిల్లలు ఎక్కడ ఉన్న స్థిరంగానే ఉండాలి. మన భక్తి స్థిరంగానే ఉండాలి. మన ప్రార్థన జరగకూడదు. చిన్నప్పటి నుండి మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే చూచారో, ఏదైతే అనుభవించారో, దేనినైతే కనులారో చూచారో, ఇప్పుడు దానిని మీ జీవితాలలో అనువదించే సమయం ఇది. నానా విన్నారా? శ్రావణి మీరందరు దూరం వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు హైదరాబాద్ పోతున్నారు.
ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీరున్న చోట ప్రభువుకు స్థిరమైన సాక్షులుగా నిలబడుతూ ఉండాలి. నేనున్నానయ్య స్థిరంగా. అమ్మా నువ్వు బొమ్మ చర్చికి నువ్వు ప్రార్థన చేసుకో అంటాం కాదు. మీరు మోకరించే సమయం, మీరు మోకరించే వయసు, మీరు మోకరించి పొందుకోవలసిన దీవెన ఇంకా చాలా ఉంది. అమ్మా హరి అంతేనా? మీరిప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా స్థిరపరచబోతా ఉన్నాడు. మీ కుటుంబాలను ద్రాక్షక మీ కుటుంబం అంతటిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. మీ సంతోషాలను దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీ ఆశీర్వాదాలను స్థిరపరచబోతున్నాడు. మీరు తినే తిండిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. మీ సంతోషాన్ని ఏ సైతానగాడు దొంగలించలేనంతగా దేవుడు స్థిరపరచునుగాక. మీ పిల్లల ఆశీర్వాదాన్ని దేవుడు స్థిరపరచునుగాక. మీ పిల్లల ఆలోచనలను దేవుడు స్థిరపరచునుగాక. మీ పిల్లల బలాన్ని దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు స్థిరపరచే దేవుడు. అమ్మా కొన్ని విషయాలు దేవుని వాక్యముల నుంచి త్వరగా సంపాదించుకోండి బిడ్డలారా. 1 పేతురు పుస్తకం 5వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదివి పెట్టండి. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా మనం స్థిరపడితే సైతాను గాడు పారిపోతాడు. స్తోత్రం. మనం స్థిరపడితే, ఇప్పుడు ఇంట్లోకి సామాన్లన్నీ ఎప్పుడు వస్తాయమ్మా చెప్పండి? ఇల్లు స్థిరపడ్డాక ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, ఇల్లు కట్టినా కొనుక్కుందాంలే అంటారా? అమ్మా ఇప్పుడు మీరు అద్దెంట్లో ఉంటున్నారు, పెద్ద సామాన్లు కొంటారా? తాత్కాలికం చాలు. స్థిరపడిన తర్వాత అప్పుడు లెక్క వేరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, లోకమందు మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఎక్కడన్నా అందరూ చెప్పండి అన్నమాట. ఒక ఇద్దరికి సెకండ్ ఇచ్చి చెప్పు, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. బాగుంది, కలయిక బాగుంది, ఈ ఆత్మీయ సమ్మేళనం బాగుంది. హల్లెలూయా. ఎక్కడ విశ్వాసంలో. విశ్వాసం అంటే ఏంటి? దేవునికి మొదటి స్థానం ఇవ్వటం విశ్వాసం. నాన్న ఏంటి విశ్వాసం అంటే? రోగం వచ్చింది అంటే ఏంది? ప్రభా నన్ను ఆరోగ్యంగా మార్చయ్యా, ఆరోగ్యవంతం. ఇది విశ్వాసం. అట్ట కాకుండా చెప్పు, ముందు రూటు పెట్టి తర్వాత యేసయ్యా తగ్గట్లేదా ఇంక నువ్వే చూడాలా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చదువునన్న మాట చూడండి. చూడు, హెబ్రీ 11:1 చూడండి. విశ్వాసమున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి కూడా ఉన్నవి ఎరుటకు రుజువునై ఉన్నవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం అంట అమ్మా ఇటు చూడు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? కనబడని వాటిని కూడా కనిపించేట్లుగా నమ్మటమే విశ్వాసం. ఏంది? కొన్ని మన కంటికి కనబడవమ్మా. అది యేసయ్య మర్మయుక్తంగా కాకుండా సూటిగానే చెప్పాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు. మరి చూడండి, అయ్యే చెప్పాడు. విశ్వాసం అంటే ఏంటంటే, కనిపించని వాటిని కూడా కనిపించేట్లుగా నమ్మటమే విశ్వాసం. అంటే కొన్నిటిని దేవుడే మనకు మరుగు చేస్తాడు, కొన్నిటిని దేవుడే మనకు కనబడకుండా చేస్తాడు. ఏందబ్బా ఇంకెన్ని రోజులు
ఇంకెంతకాలం నాకు సంతోషం అనేది వస్తుందంటావా? సమృద్ధి అనేది ఉన్నదంటావా? లిస్టులో ఉన్నదంటావా? ఒక ఆవిడ అన్నది, అన్నా యేసయ్యకు చాలా మంది పిల్లలంట. అవునమ్మా అన్న. ఎంతమంది? నేను ఎంతనా అన్నా, మీరు ఎంతనా అన్నారు. స్తోత్రం. అన్నా యేసయ్యకు చాలా మంది పిల్లలు. అవునమ్మా అన్న. అన్న అందులో నేను ఒకదాన్ని అన్నా, అంతమందిని చూసి నా దగ్గరకు వచ్చేసరికి అంత లేట్ అవుతుంది అన్న అంటుంది. స్తోత్రం అనండి గట్టిగా. ఆయనకు అమ్మా మీ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి మీరు ఎంత తెప్పలు పడుతున్నారు, కానీ దేవుడు శాటంతా ఆయన కన్నెంతది. అప్పుడప్పుడు కలల విహారం చేస్తూ ఉంటాను నేను. ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి ఏమో నా పాదపీఠం అన్నాడు. మరి ఆయన కాలు ఎంత ఉండాలా, అంతెలంత ఉండాలా? ఆయన చెయ్యి ఒక్క అంగు తీసి ఆడో ఉన్న రెంటాల్లో అడుగు పెట్టినా పెడతలేదు. స్తోత్రం అనండి గట్టిగా. అమ్మా ఆయన అంత దేహదారుఢ్యము కలిగిన గొప్ప దేవుడైన. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో తెలుసా? అబ్బా, ₹1,00,00,000 మాట సప్పలు కొట్టండి. ఇంకా మీకు అర్థమైపోయింది వాక్యం అంతా. సప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా మీరు ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటూ ఉన్నా మీరు ఎక్కడ కూర్చుంటున్నారని అర్థం. కాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంకా కనికరించకుండా ఉంటాడా? కనికరించట్లేదంటే ఇంకా నా దగ్గరికి రావట్లేదని అర్థం. పాదాలు పట్టుకోవట్లేదని అర్థం. పాదాల మీద కన్నీళ్ళు వలకట్లేదని అర్థం. ఇంకా ఆ మనిషి ఈ మనిషి, ఆ దేవుడు ఈ దేవుడు, ఆ లెక్క ఈ లెక్క. చెప్పండి. కష్టాలన్నీ కడతీరును గాక. లేదు, దేవుడు ఒక్కడే. నరునికి భూమికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. పరలోకమునకు భూమికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన పేరు క్రీస్తు యేసు అను నరుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన యందు మన విశ్వాసం కలిగి ఉండాలమ్మా. విశ్వాసం కలిగి ఉండటం అంటే ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవటం. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసి. వేర్ ఆర్ యూ గోయింగ్ రా బేటా? జో, వేర్ ఆర్ యూ గోయింగ్? గో ఫాస్ట్ అండ్ కమ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా విశ్వాసం అంటే ఏంటంటే ముందు అయ్యే పాదాలు పట్టుకోవటం. మీ పక్కన చెప్పు, విశ్వాసం అంటే ముందు అయ్యే పాదాలు పట్టుకోవాలి. అసలు విశ్వాసం ఉందా నీకు? అడగండి పక్కన వాళ్ళని. విశ్వాసం అంటే ఏంటి? అయ్యా నాకు పలానా శోధన, నాకు పలానా అవసరత, నాకు పలానది కావాలి. వెంటనే ఏం చేయాలా? ఆయన పాదాలు దగ్గర కూర్చోవటం, అది విశ్వాసం. ఆయనకు మొదటి స్థానం ఇవ్వటం విశ్వాసం. అప్పుడు మనం స్థిరపరచబడతాం. విశ్వాసము కలిగి ఉన్న వారిని దేవుడు స్థిరపరుస్తున్నానా? మీ చదువులలో తల్లి విశ్వాసం కలిగి ఉండండి రా. మీ జీవితాల పట్ల, వివాహాల పట్ల, అమ్మ మీ పనుల పట్ల, మీ వ్యాపారాల పట్ల, మీరు చేస్తున్న ఆలోచనల పట్ల, మీ కుటుంబాల పట్ల విశ్వాసం కలిగి ఉండండి. దేంట్లో స్థిరపడాలో తెలుసా? విశ్వాసంలో స్థిరపడాలి. చెప్పండి చెప్పండి, దేంట్లో? ఇప్పుడు యేసయ్యతో మీరు చెప్పాల్సిన మాట, నేను విశ్వాసంలో స్థిరపడ్డా. నా విశ్వాసంలో స్థిరపడిన వాడు శ్రమలు వచ్చినా జనకుడు, కరువులు వచ్చినా బెదరుడు, అమ్మా వ్యతిరేకతలు వచ్చినా పారిపోడు. ప్రభు కోసం ధీటుగా నిలబడి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విశ్వాసం అది. స్తోత్రం అనండి గట్టిగా. అమ్మా కళ్ళ ముందే అగ్నిగుండాన్ని 3 అంతలు చేస్తే పారిపోవద్దు. మీరు పారిపోరు, హైమాతకు పారిపోగా నువ్వు. అగ్నిగుండం వద్దులే కానీ పెద్ద గొయ్యి తీసి దాంట్లో వేస్తానంటే, ఏమో నాకు నేను ఆ దారిలో రానే రానాటిది.
ఒక గొయ్యి తీసి దాంట్లో వేస్తానంటేనే మనం భయపడతాం. భయపడవా శనక? భయపడవా నువ్వు? కానీ అగ్నిగుండం చేసి అగ్నిగుండాన్ని మూడంతలు చేస్తే, అగ్ని ఎంత కావాలమ్మా మనం చావటానికి? కొంచెం చాలు. కొంచెం కొంగుకు కాత నిప్పు అంటుకున్నా పెట్లో కూర్చుంటా పోయి. స్తోత్రం. అట్లాంటిది అమ్మా మనిషి చచ్చేదానికంటే కూడా మూడంతలుగా చేస్తే అస్సలు అక్కడ నుంచి పారిపోవటానికి ఇష్టపడట్లా, నిలబడ్డారు. 7 అంతలు చేసేసి మేము వంట పెట్టినా. ఎక్కడ స్థిరపడ్డావయ్యా నువ్వు అసలు? విశ్వాసంలో స్థిరపడ్డాడు. అగ్నిగుండమా కానీ, సింహాల బోనా కానీ, అయ్యా శ్రమలా కానీ. అమ్మా అపోజిట్ పౌలు ఏమన్నాడు? శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువైనను, నష్టమే. ఇప్పుడు సమృద్ధి, రేపు ఒకవేళ సమృద్ధి ఉండకపోవచ్చు అమ్మా. ఇప్పుడు వస్త్రం, రేపు ఒకవేళ దొరకకపోవచ్చు, కొనలేకపోవచ్చు. కానీ స్థిరంగానే ఉండాలి. అదే విశ్వాసం అంటే. దేవుడు ఇచ్చినప్పుడు ఒకలాగా ఉండకూడదు అమ్మా. ఉన్నావు అనంటే నువ్వు స్థిరంగా లేనట్టే లెక్క. ఇప్పుడు స్థిరపడిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని మీరంటే యేసుకి చాలా ఇష్టం. మీరు స్థిరపడ్డారు కనుకనే దేవుడు మిమ్మల్ని ఇలాగ దీవిస్తున్నాడమ్మా. మీరు స్థిరపడకపోతే చాలామంది అమ్మా అయ్యగారు సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతమంది బాగుపడుతూ వచ్చారు. ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు లేచారు అనొచ్చు. ఎట్టా చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగిలే వాళ్ళందరూ ఉన్నారా? లేచిరు, వాస్తవే ఉన్నారా? ఆరోగ్యవంతులయ్యారు ఉన్నారా? మేడల మెద్దలు కట్టుకున్నారు ఉన్నారా? పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఉన్నారా? స్తోత్రం. అమ్మా ఓడెక్కినప్పుడేమో ఓడమల్లయ్య గారు అన్నాడంట. ఓడ దిగిన తర్వాత, ఒడ్డెక్కిన తర్వాత, ఏం బోడమల్లయ్య బావనువా ఇక పోయిరా. ఎక్కినప్పుడేమో ఓడమల్లయ్య గారు, దిగిన తర్వాత బోడమల్లయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది స్థిరపరచబడక వారి ఆశీర్వాదాలు కదిలించబడుతున్నాయి. దండం పెట్టి చెప్తున్నాను రా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నువ్వు ఎవరివైనా నీవు విశ్వాసములో స్థిరపడి చూడు. నీ ఆశీర్వాదాన్ని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. నీ సంతోషాలను దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఇదిగో స్థిరమైన సంతతిని దేవుడు ఇచ్చాడా? మామూలు సంతానం కాదు, జనాలకి ఎర్రి పుట్టిద్ది. ఆమేన్. జనాలకి కడుపులు తిప్పిద్ది, విరోచనాలు కూడా అవుతాయి. అట్లాంటి స్థిరమైన సంతతిని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు స్థిరంగా ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి. అబ్రాహాముకు పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా స్థిరపడ్డాడు. హన్నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఏం చేసింది? ఏమంది? ఒక కొడుకునెత్తే ఇప్పుడు నీ పెద్ద కొడుకు రావాలా? హల్లెలూయా. అట్టేదే కోట వద్దంటవా? అమ్మా ఈ కోటాలే కాకుండా ప్రతిష్ఠిత కోటాలు రావాలి ఇప్పటి నుంచి. అయ్యా మా పిల్లల్ని ఒకరిని, అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఇప్పటి నుంచి ముగ్గురిని కనాలా. ముగ్గురిని కానీ 2 మీరు ఉంచుకోవాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఇన్ని చోట్లకి నేను ఆడ తిరగమంటారు చెప్పండి అమ్మా. చెన్నై పాలలో మనం 40,000 కట్టి వచ్చా స్థలానికి అమ్మా. 20-30 సెంట్లకి ఆ స్థలానికి డబ్బులు కట్టి వచ్చా 40,000. జాన్ పాలన్న, అకులన్న, మేమందరం కలిసి వెళ్ళి అమ్మా మీకు వాట్సాప్లో పెట్టామని ఎంతమంది చూశారు భక్తులు? హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఇంత సేవ ఎవరు చేయాలా? అమ్మా, ఇంత సేవ ఎవరు చేయాలా? బయట వాళ్ళకి ఇద్దామా? కాదు, మన పిల్లలు మనమే చేయాలా? విశ్వాసుల నుంచి సేవకులు లేపబడాలి. తరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సేవకుడు లేపబడుతూనే ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హన్నా ఒక కుమారుని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడింది కదా. దేవుడు కుమారుని ఇస్తే స్థిరత్వాన్ని కోల్పోయిందా? ఇంకా స్థిరంగా ఉంటే దేవుడు నాకు ఇస్తాడు అనుకుంది. నేను ఒక్కని దేవునికి ఇస్తానని అనుకుంటే దేవుడు నాకు ఒక్కడిని ఇచ్చాడు. ఆ ఒక్కని నేను దేవునికి ఇస్తే ఇంక నేను అడగకపోయినా ఆయన ఇస్తాడు. ఏం స్థిరత్వనా? భక్తిలో క్వాలిటీ ఉండాలా. మళ్ళీ చెబుతున్నా, మా భక్తి అంటే బైబిల్ పట్టుకోవటం కాదు. భక్తి అంటే నిలుమాకలేసి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా, ఈ యుద్ధాలు ఈ పోట్లాటలు కాదు. భక్తి అంటే స్థిరంగా ఉండటం. అందరు చెప్పండి, భక్తి అంటే సమస్యలు పోయినాక కూడా స్థిరంగానే ఉండాలా, ఆరోగ్యం ఉన్నాక కూడా స్థిరంగానే ఉండాలా, సమృద్ధి ఇచ్చినాక కూడా స్థిరంగా ఉండాలా, దేవుడు ఆశీర్వదిస్తున్నాక స్థిరంగా ఉండాలా. హల్లెలూయా. అబ్రహాము స్థిరపడ్డాడు, ఇస్సాకు స్థిరపడ్డాడు, యాకోబు స్థిరపడ్డాడు, హన్నా స్థిరపడింది, రూతు స్థిరపడింది, ఇంకా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనండి కొంచెం గట్టిగా, దానియేలు. మరి నువ్వా? మరి నీ సంగతి నీ రాత్రి రా స్థిరత్వంలోనికి. ఏమిరా మీరు కూటం పెట్టారు? పెళ్ళి అక్కడ పెట్టండి, చేతులు పెట్టుకొని కూర్చోండి, స్తోత్రం చెప్పండి హుషారుగా. అమ్మా, అన్నీ ఉన్నాయి కానీ స్థిరత్వం ఉందా? అన్నీ ఇచ్చాడు కానీ స్థిరపడ్డావా? అమ్మా, ఒక్క మాట మీ హృదయాల్లో పెట్టుకుంటా తల్లి. అన్నీ ఇచ్చాడుగా, ఇచ్చాడా? ఏమైనా తక్కువకుందామా? ఇంకేమైనా తక్కువకుండా దేవుడు ఇచ్చును గాక. ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, కొలత లేకుండా ఇస్తాడు. అమ్మా, ఆయన దగ్గర కొలత లేదు, కొరత లేదు అనండి. మీరు కూడా అనండి. మీరు ఇప్పుడు బియ్యం కొలిచే పెట్టారుగా, కానీ ఆయన దగ్గర కొలత లేదు. స్తోత్రం. మరి చికెన్ మటన్ తెచ్చుకున్నప్పుడు ఆడ కొలత ఉంటుంది. యేసయ్య చేతిలో కొలత లేదు, కొరత లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. దేవుడు మిమ్మల్ని కొలత లేనంతగా, కొరత లేనంతగా ప్రభు స్థిరపరుచునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి బిడ్డలారా. అయ్యా, నా ఆనందం అంతా నీవేనయ్యా, నా విశ్వాసం అంతా నీవేనయ్యా. నేను స్థిరపడతానయ్యా, నేను స్థిరపడతానయ్యా. చెప్పండి చెప్పండి చెప్పండి, నేను స్థిరపడతానయ్యా. హల్లెలూయా. స్థిరపడుటలో ఉన్న ఆశీర్వాదం మామూలుగా ఉండదు. అమ్మా, మీరు అస్థిరులు కాక అన్నాడు. అమ్మా, ఎలా కాకుండా? అస్థిరులు అంటే ఊగేవారు, తూగేవారు, పడిపోయేవారు, జరిగేవారు, పరిగెత్తేవారు కాకుండా మీరు స్థిరంగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఆశీర్వాదం దొరికినప్పుడు ఒకలాగా, దొరకనప్పుడు ఒకలాగా, అమ్మా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ప్రవర్తించకూడని ప్రవర్తనది. దేవుని పిల్లల ప్రవర్తన ఎప్పుడు తాజాగా, ఎప్పుడు దేవునికి మహిమకరముగా, ఎప్పుడు దేవుడు సంతోషింపదగినదిగా, మన యొక్క స్థిరత్వం అలాగు ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా, ఇంకొక మాట కూడా చదవండి. 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 12వ వచనం. మీరు అంగీకరించిన సత్యమందు, అది ఆ మాట అంటలేం చేసుకొని వినండి. అమ్మా, మీరు అంగీకరించిన సత్యం అనండి. అసలు సత్యం ఏంటంటే అంటే సత్యం అన్నానా?
హల్లెలూయా. అమ్మా మిమ్మల్ని నవ్వుతూనే వాక్యం చెబుతా ఉంటేనే స్తోత్రం అనండి గట్టిగా. అమ్మ ఏమన్నాడు అన్న ఒకసారి ఆ మాట సత్యాన్ని గురించి చదువు. మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉండాలి. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమే సత్యం. అంటే దేవుని వాక్యంలో మనం స్థిరంగా ఉండాలా. ఎక్కడెక్కడ? దేవుని వాక్యంలో స్థిరంగా ఉన్నవాడు పడిపోడు. దేవుని వాక్యంలో స్థిరంగా ఉన్నాడు చెడిపోడు. దేవుని వాక్యంలో స్థిరంగా ఉన్నాడు వెనకబడడు. దేవుని వాక్యంలో స్థిరంగా ఉన్నాడు చెడిపోడు. దేవుని వాక్యంలో స్థిరంగా ఉన్నాడు అన్యాయంగా ప్రవర్తించడు. స్తోత్ర. దేవుడు ఎక్కడ స్థిరపడమంటున్నాడు? సత్యమందు అనండి అమ్మా. సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠించి తిని దేవుని వాక్యమే సత్యం. ఆ మాట చదవండి. దేవుని వాక్యమే సత్యం. స్తోత్రం 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 స్తోత్రం. దొరకలేదు నాన్న. అమ్మా సత్యమందు మనలను ప్రతిష్ఠించాడంట దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 17:17. అమ్మమ్మ ప్రతిష్ఠ. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. మిమ్మల్ని ఎక్కడ ప్రతిష్ఠించాం? సత్యంలో అనండి. సత్యంలో నేను ప్రతిష్ఠించబడ్డాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు మనం దేంట్లో ప్రతిష్ఠించబడాలి అంటే సత్యములో అనగా వాక్యములో. వాక్యములో స్థిరముగా ఉండాలి. నీ వాక్యమే నన్ను అంటే సత్యం నిన్ను బ్రతికిస్తుంది. సత్యం నీ బాధలలో అనండి. ఇంకా పాటను బట్టి చెప్పండి. ఇంకా నీ బాధలలో నెమ్మది కలిగజేస్తుంది. దాంట్లో కృప శక్తి దయా శక్తి సంపూర్ణుడైన దేవుడు ఇంతమంది ఇమిడ్చబడి ఉన్నారు. వాక్యమే సత్యం. వాక్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. వాక్యాన్ని ధ్యానించాలి. అమ్మ ఎక్కడున్న వాక్యాన్ని ధ్యానించేవాడు. అమ్మ ఇప్పుడు అన్యులు ఉన్నారనుకో ఏం చేస్తారు అమ్మ? లేకపోతే నామకార్థ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ చేతిలో ఒకటి జపమాల ఉంటుంది. ఏం చేస్తారమ్మా? జపమాలతోని ఇట్టిట్టు అనుకొని ధ్యానిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలన్నా? మీరు ఎక్కడున్నా, మీరు చదువుకునే వారైనా, మీరు హైదరాబాద్ అయినా, ఏ దేశం వాళ్ళైనా, ఎక్కడ ఉన్నా వాక్యంలో స్థిరంగా ఉండండి అమ్మా. మిమ్మల్ని కదిలించడానికి వచ్చిన వాడి ఇటానండి మీరు కూడా తాట తెత్తడేసయ్యా. ఆమె వాక్యంలో స్థిరంగా ఉండాలా అనండి. ఎక్కడ? వాక్యంలో. మీరు అంత దూరం పోతున్నారనే వాక్యం పెడుతున్నాం. వాక్యం పెడుతుంటే కనీసం విన్నారు అనే చిహ్నం కూడా నాకు ఉండదు. చిహ్నం అంటే గుర్తు. గుర్తు అంటే ఒక కామెంటు. మరి పలానా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు విన్నారు అని కామెంట్ రావాలిగా. పలానా గుంటూరేనా? నువ్వు కూడా గుంటూ. హల్లెలూయా. మీరు వాక్యం విన్నట్టు అన్న షాలోమను నాకు షాలోం చెప్పబుద్ధి కూడా కావట్లేదు మీకు. అయ్యయ్యో
అన్న మీ ప్రార్థన వల్ల నేను క్షేమంగా ఉన్నానన్నా అన్న కాస్త ఎగ్జామ్స్ ఉన్నాయి మా కోసం దాన్ని ప్రార్థన చేయని ఒక కామెంట్ పెడితే చూసినోడు ప్రార్థన చేస్తాడుగా. స్తోత్రం చేయండి, ఎప్పటి నుంచి చేయండి. ఏం చేయాలా? హల్లెలూయా. మీరు వాక్యం చూసినట్టు ఇప్పటి నుంచి నాకు తెలియాలా? మిమ్మల్ని వాక్యంలో పెంచాలని అనుకుంటున్నా నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా మీకు కావలసిన అన్ని దేవుడు ఆల్రెడీ అమ్మా మూటలు పెట్టే ఉంచాడు ఆయన. నువ్వు వాక్యంలో స్థిరపడితే ఆ మూట ఒక్కొక్కటి ఇప్పుతా ఉంటాడు, ఒక్కొక్కటి ఇస్తా ఉంటాడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. ఎవరికి? కామెంట్ పెట్టేవాడికి. అంటే వాక్యంలో స్థిరపడినోడికి. కామెంట్ అంటే నేను ఇంకా అన్యదా చెప్పట్లేదు నాన్న. అమ్మా అంటే దేవుని వాక్యం మీరు వింటున్నారు కదా, ఆ విన్న దానికి మనం ప్రతిస్పందన, ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచటం. అమ్మా దండం పెట్టి చెప్తున్నారా, ఎటువైపు నుంచి ఏ శోధన వచ్చిందో తెలియదు. ఈ రోజుకి బాగున్నాం, ఈ రోజు వాళ్ళని మనం రేపటోళ్ళం కాదమ్మా. ఈ నిమిషమే మంది, మరుసటి నిమిషం. అందుకని మీరేం చేయాలో తెలుసా? మీరు దేవుని వాక్యంలో స్థిరపడితే మీరు జీవించు దినములన్నీ కృపాక్షేమములు మీకు తోడుగా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పచ్చు కదా. అమ్మా సత్యమందు మీరు ప్రతిష్ఠించబడాలి అనండి అందరూ. ఇప్పుడు మీరు ఏమేం ప్రతిష్ఠ చేశారు చెప్పండి, చెప్పండి. హరి ఇప్పుడు 2 హోటళ్ళు ప్రతిష్ఠించావుగా, హాస్టల్ 2 హాస్టళ్ళు ప్రతిష్ఠించారుగా. అమ్మా 2 పిల్లలు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? వాక్యంలో ప్రతిష్ఠించబడాలి. కీర్తన ఎక్కడున్నా మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుని వాతావరణం ఉంటుంది. మనం ఎక్కడ నిలబడతామో అక్కడికి దేవుడు వచ్చేస్తాడు. ఆయన తన ప్రియుల దగ్గరికి ఆయన వచ్చేస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన వేకువ చుక్కయ్య ఉన్నాడు. మన చుట్టూ ఆయన ఎప్పుడు ఉంటాడు. ఒక వైఫై ఇంటి చుట్టుపక్కల మొత్తం ఎట్ట ఉంటుందో, మూడం పెట్టేది ఇక్కడే, రూటర్ పెట్టేది ఇక్కడే, కానీ మొత్తం ఉంటుంది. అట్లా నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలం అంతా కూడా దేవుని వాతావరణం, దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని ప్రసన్నత, దేవుని కృప ఆ కుటుంబం అంతా ఆవరించుంటుంది. స్తోత్రం చెప్పండి ఈశ్వరయ్య. హల్లెలూయా. అమ్మా రక్షణ లేని అత్త, రక్షణ లేని అల్లుడు, ఆ ఇంటికి వెళ్ళింది ఒక తల్లి. అయ్యగారు ఈ మాట మీకు చెప్పారు, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అమ్మా అయితే భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. ఏమి మాత్రం ప్రార్థన వదలట్లా, ప్రార్థన చేయటం మాత్రం మానట్లా. ఏది మానేసినా పర్లేదు కానీ ఎక్కడున్న ప్రార్థన మానకూడదు. తిండి మానేసిన ఏం కాదు అనండి. మంచి బట్టలు వేయటం ఎప్పుడో పిల్లలు పుట్టిన దాని నుంచి అంటే మొన్న ఒక ఉంటుంది. పిల్లలు పుట్టిన కాడ నుంచి మంచి డ్రెస్ వేయటం ఎప్పుడో మానేసింది అన్న. ఇక నేను ఏ పండుగ వచ్చినా వాళ్ళకే. నేను అసలు ఆ కొత్త బట్టలు వేసుకోక ఎన్ని సంవత్సరాలైందో మానేసినా పర్లే, కొత్త బట్టలు కొనకపోయినా పర్లే, కానీ ప్రార్థన మానమాకమ్మా. అమ్మా వాక్యాన్ని ధ్యానించటం మానమాక, వాక్యాన్ని వినటం మానమాక. వినుట వలన అది నువ్వు ఒకవేళ చదవలేకపోయినా, నీకు చదువు రాకపోయినా కనీసం వినేటట్లుగానైనా మారిపోవాలా. వినుట వలన విశ్వాసం అనండి అందరు గట్టిగా. వినుట క్రీస్తును గురించి వినాలి అనండి. అంతేగాని లోక కబుర్లు, లోక విషయాలు, లోక ఆనందాలు కాదు. దేవుడి విషయాలే వింటూ ఉండాలి దేవుడి పిల్లలు. అప్పుడు దైవ బలము నీ సొంతం, అప్పుడు దైవ ఆరోగ్యం నీ సొంతం, అప్పుడు దైవ సమృద్ధి నీ సొంతం. అయితే అత్త బాగా హింసిస్తూ ఉన్నదట. నువ్వు ప్రార్థన చేయొద్దు,
నువ్వేం చేద్దావు అంటే ఇంట్లో ప్రార్థన చేయొద్దు అంటున్నారని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుందంట. చాలాసేపటి తలుపు దిగిపోయేసరికి అత్త తలుపు తట్టి, మాయ్ ఏది బయటికి రావేంది, ఏది ఎంతసేపు ఆ స్నానం అని చెప్పి కేకలి, వస్తున్నా అత్త అనుకుంటా మళ్ళా ఏదో కొంచెం నీళ్లు పోసినట్టుగా చేసి కండవతోని తుడుచుకున్నట్టుగా బయటకు వచ్చేదట. ఇలాగూ జరుగుతూ ఉన్నది. అమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు. రహస్యంగా దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుని వాక్యం అంటది రహస్యంగా ఇచ్చే కానుక, రహస్యంగా చేసే ప్రార్థన, రహస్యంగా వినే వాక్యం దేవుని ఎదుట నిలబెట్టింది. నా మాట మీకు అర్థమైంది నాన్న? రహస్యంగా చేసే ప్రార్థన, రహస్యంగా ఇచ్చే కానుక, రహస్యంగా వినే వాక్యం దేవుని ఎదుట నిలబెట్టింది రేపు. అమ్మా వీటిలో ఏది చేయకపోయినా ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రోత్సహించటానికి, మరలా నిన్ను నిలబెట్టడానికి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక. ఈ ఒక్క మాటైనా నీ హృదయంలో పెట్టుకొని వెళ్ళున్నానా? దేవుడు నిన్ను దీవించునుగాక. తల్లి వినండి. అయితే ఒకరోజు అత్తకు భయంకరమైన కడుపుల నొప్పి మెల్లతిరిగిపోతుంది. ఏదే అత్తకి కడుపుల నొప్పి వచ్చి మెల్లతిరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమ్మా ఎలకందలు పడుకోనమ్మా, అయ్యో చచ్చిపోయేటట్టుమ్మా ఆడనవే అని ఆ కోళ్ళని పిలిస్తే ఆ కోళ్ళ అన్నదంట, అత్త మరి ప్రార్థన ఉంది. అబ్బాయి కడుపుల నొప్పి అతను ప్రార్థన అంటే సైతానా. సర్లే అత్త ఏం చేయమంటావు, కాసి నీళ్ళు వేసరా. సరే ఆ నీళ్ళు తెచ్చింది. నీళ్ళు తాగినా తగ్గట్లా, ఆడి తిరిగి పండుకుంటుంది. మీ ఆడికి ఫోన్ చేసి అత్త గోలి తీసురా అంటే అది తీసుకొచ్చి వేసుకున్నా ఎంత సేపడికి తగ్గట్లా. మళ్ళీ పోయింది. ఎవరు? కాళ్ళు పోయి, అత్త ప్రార్థన మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నర్మస్గా మరి ప్రార్థన ఉండొద్దులే కానీ ప్రార్థన చేస్తా. ప్రార్థన అది వద్దనేగా చెప్పింది నీకు, ప్రార్థన చెయ్యొద్దనేగా చెప్పింది. నోరు మూసుకొని కూర్చో అంటే, అత్త నువ్వు ఇబ్బంది పడతా ఉంటే నాకు బాధగా ఉంది అత్త, బాగా ఏడుపుగా ఉంది అత్త, ఒక్కసారి ఎంటరాదు నా మాట. ఇప్పుడు ఛాన్స్ దొరికిందిగా మరి. ఒకరోజు ఒక ఛాన్స్ వచ్చింది మనకి, ఆ ఛాన్స్ను ఉపయోగించుకోవాలా? ఛాన్స్ వచ్చింది అనండి మీ పక్కన ఉన్నానండి, మనకు కూడా ఛాన్స్ వచ్చిందిలే. స్తోత్రం చెప్పండి. సలే చేయి ఇంకా మోకరిచ్చిందమ్మా. ఎలుగెత్తి ఏడుస్తూ, దేవా ఒక్కసారి కనికరిస్తే మా అత్త కూర్చుంటే మా అత్తకు ఆరోగ్యం వస్తే, మా అత్తకు కడుపులు నొప్పి తగ్గితే నేను నమ్మిద్దయ్యా, నేను ఇంకా స్వేచ్ఛగా నేను ఆరాధించచ్చయ్యా, బహిరంగంగా నేను మహిమపరచచ్చయ్యా. నాకొక్క అవకాశం అయ్యా, ఈ ప్రార్థనతోనే మా అత్త లేచి కూర్చోవాలి ప్రభా. మా అత్త కడుపులో ఉన్న బాధ, మా అత్త కడుపులో ఉన్న ఆ నొప్పి తొలగిపోవాలి. యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి అనగానే అత్తలేసి కూర్చుంది. సభలు కట్టండి గట్టిగా. హల్లెలూయా. అత్తలే అమ్మాయి స్విచ్ ఆపి తాగినట్టు ఆగింది ఏందే మరి వద్దన్నావు అమ్మ నువ్వు. అప్పుడు చెప్పిందన్న కూర్చోబెట్టుకొని, యేసయ్య గొప్ప దేవుడు అత్త, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, కాదనకుండా వెంటనే మన పక్షాన ఉండే దేవుడు అత్త. ఆ అత్త ఉండదు తెలుసా, చర్చికి పోదాం వచ్చే వారం నుంచి బైబిల్ పట్టుకుంది అత్త, నడుస్తుంది విశ్వాసపు అడుగులో, మందిరంలోకి వెళ్ళి కూర్చుంది. కూర్చోగానే ఇంట్లో ఇంకా చెటపట్లాడుతుంది. ఎందుకు? కొడుకు మారు మనసు పొందలేదుగా. స్తోత్రం అన్నాడు గట్టిగా. మారు అమ్మా యాడికమ్మా మీరు పోయి వచ్చింది, అత్తాగోళ్ళ యాకవే ఆడుకు పోయి నా కొంపన కొల్లేరు చేస్తారు మీరు. మన దైవం ఏంది, మన కులం ఏంది, మన గోత్రం ఏంది, మనం ఏం చేయాలి, యాడికి పోయి వచ్చారు మీరు, మైలబడి వచ్చారా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, లేదయ్యా యేసయ్యా ఇదిగో ఈ అమ్మాయి ద్వారా, నీ భార్య ద్వారా నాకు మేలు చేశాడు నాయన, నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు.
నేను ఏసై సన్నిధికి పోవాల్సిందే. రే ఆ అమ్మాయిని ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోనరా బాబాయ్. ఎవరు నిలబడ్డారు? హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా కొన్ని రోజులు అయిన తర్వాత భర్తకు మొదలైంది నొప్పి. ఎవరు రావాలి ఇప్పుడు? ఇప్పుడేం జరిగిందో తెలుసా? భార్య అత్త ఇద్దరు మోకరించారు. ఇంకా అయ్యా నా కొడుకని తల్లి అంటుంది, అయ్యా నా భర్తని భార్య అంటుంది. వీళ్ళిద్దరు చేసే ప్రార్థనకు దేవుడు మధ్యలోకి వచ్చి నిలబడిపోయాడు. ఆయన కూడా స్విచ్ ఆగిపోతే ఆగినట్టుగా ఆగిపోయింది కడుపులు నొప్పి. ముగ్గురు కలిసి దేవుడి సన్నిధికి పరిగెత్తడం మొదలు పెట్టారు. హల్లెలూయా. మనకు ఒక అవకాశం దొరికింది. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు వాక్యములో స్థిరపరచబడితే, నువ్వు దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటే అన్ని నలుదిక్కుల స్థిరపరుస్తాడు. నలుదిక్కులు అనండి, నలుదిక్కులు స్థిరంగానే ఉంటాయి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అటువంటి మేలును మీ కుటుంబాల్లో జరిగించునుగాక. దేవుడు మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ అత్తమామల కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ తల్లిదండ్రుల కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ మీద తన ఆలోచన ఉంచి దేవుడే మిమ్మల్ని స్థిరపరిచి నడిపించునుగాక. అందరూ హుషారుగా మోకరించండి. మీ బైబిల్ పక్కన పెట్టి హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే ప్రాకారము, ఆయనే మన అతిశయము. ఇదియు నీకెంత మాత్రము